జనరల్గా ఐఐటీస్లో కానీ బీటెక్ చేసినట్లయితే మీరు గేట్ ఎగ్జామ్ రాకుండా వేరే ఐఐటీస్లో కూడా ఎంటెక్ చేసే సదుపాయం ఉంటుందండి. జనరల్గా గేట్ అనేది ఇస్ నాట్ మ్యాండేటరీ ఫర్ ద స్టూడెంట్స్ హూ కంప్లీటెడ్ దర్ యూజీ ఇన్ దర్ ఇన్ ఐఐటీస్. బట్ దానికి ఒక జీపీఏ క్రైటీరియా ఉంటుందండి. రిజర్వేషన్స్ ప్రకారం జీపీఏ క్రైటీరియా ఉంటుంది. కొంత ఇంటర్వ్యూ కూడా చేసి పంపిస్తారు. కాబట్టి థియరిటికల్గా ఎక్కడో మీరు గూగుల్లో చూసి అయ్యో నేను ఐఐటీలో చదివితే మళ్ళీ ఎంటెక్ చేయొచ్చు కదా అని అలా ఉండదండి. బట్ దానికి ఒక ఇంటర్వ్యూ, ఒక కట్ ఆఫ్, ఒక సిస్టమ్, ఒక ప్రొసీజర్ ఉంటుంది. కోర్స్ టు కోర్సు, కాలేజీ టు కోర్సు మారుతాయి కాబట్టి బట్ మీకు అలా వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. బట్ ప్రొవైడెడ్ ఇఫ్ యూ గెట్ ఎ జీపీఏ మోర్ దాన్ 8.5. ఇది ఓవరాల్గా ఉన్నటువంటి కోర్స్ సిలబస్ కొంచెం చాలా ఎక్సలెంట్గా వాళ్ళు డిజైన్ చేశారంటే కోర్స్ చెప్తాను నేను. కోర్స్ చెప్పే ముందు ఇందులో ఉన్నటువంటి ఒక పాయింట్ మీకు తప్పనిసరిగా చెప్పాలి. ఇది ఆన్లైన్ డిగ్రీ అంటే మీరు అనుకున్నంత ఇంట్లో కూర్చుని చదివేస్తారని చెప్పి పిల్లలు ఆవేశంగా చెప్పినంత మాత్రాన మీరు మురిసిపోయి చదువుతారని చెప్పి అనుకోవద్దండి. పాస్ట్ హిస్టరీ దయచేసి మీరు కొంత కన్సిడరేషన్ చేయండి పిల్లలది. 9th క్లాస్లో ఎలా ఉన్నాడు డిసిప్లిన్గా, 10th క్లాస్లో ఎలా ఉన్నాడు, 11th క్లాస్లో ఏ విధంగా ఉన్నాడు, 12th క్లాస్లో ఏ విధంగా ఉన్నాడు చూసుకుని దాని ప్రకారం మీరు ఒక క్లారిటీ తెచ్చుకుని ఇప్పుడు పిల్లలకు ల్యాప్టాప్, మొబైల్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏదైనా డీవియేట్ అయిపోయి ఏదైనా వేరే వాటికి ఎడిక్ట్ అయిపోయి సో కెరీర్ మొత్తం నాశనం అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంట్లో 4 years కూర్చొని బీటెక్ చదివిన ఎంతవరకు కరెక్ట్ అన్న పాయింట్ ప్రాబబులీ ఆ డిసిషన్ తీసుకునేటప్పటికి 1కి 10 సార్లు మీరు వెరిఫై చేసుకుని మీ వల్ల కాకపోతే డిసిషన్ తీసుకోవడానికి ఎవరైనా కొంత ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కూడా మాట్లాడి అది ఎంతవరకు సాధ్యాసాధ్యాలు కూడా తెలుసుకుంటే బెటర్. అలా కాదు నేను వేరే కాలేజీలో ఎక్కడన్నా చదువుతూ నేను ఈ డిగ్రీ చేయొచ్చా అని మీరు అంటే చేయొచ్చు. కానీ ఏరే డిగ్రీ చదువుతూ అక్కడ జీపీఏ సరిగ్గా 9 రాకుండా ఇక్కడ జీపీఏ 8.5 రాకుండా అయిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాన్ని కూడా కొంత ఒక బేరేజ్ కరెక్ట్గా వేసుకుని విధానం మీ యొక్క ఎబిలిటీని చూసుకుని బేరేజ్ వేసుకోండి. అంటే మీరు అనొచ్చు సార్ మరి అలా చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు కదంటే మేబీ ఒక ఆప్షన్ ఉందండి. మీరు ఏ ఎంసెట్ కాలేజీలోనే ఎందుకు ఎలాగ పనికిరాని కాలేజీలే కాబట్టి ఆ కాలేజీలో ఎక్కడన్నా జాయిన్ అయితే అక్కడ పెద్ద క్లాస్ వర్క్లు, కోర్స్ వర్క్లు పెద్ద ఎవడో పట్టించుకోడు. కాబట్టి మేబీ దాన్ని లైట్గా తీసుకుని ఏదైనా డిగ్రీ తీసుకుని అప్పుడు ఈ ఆన్లైన్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టేది ఇందులో 8.5 జీపీఏ తెచ్చుకుని ఆ డిగ్రీని పెద్ద లైట్గా తీసుకున్నట్లయితే కొంత అవకాశం ఉంటుంది. మీకు హాస్టల్లో కాలేజీ అంత అట్మాస్ఫియర్ ఉంటుంది కాబట్టి